ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సెప్టెంబర్ నెల కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియో చేసుకుంటున్నాం. సో మొదటి టాపిక్ వచ్చేసి చంద్రుని దక్షిణ ధ్రువం పైన ఒక భారీ బీలాన్ని గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. సో ఈ అంశాన్ని కరెంట్ అఫైర్స్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాన్ని చూద్దాం ఫ్రెండ్స్. చంద్రుని దక్షిణ ధ్రువం పైన ప్రజ్ఞాన్ రోవర్ సేకరించిన సమాచారాన్ని ఇస్రోకు పంపించగా ఆ సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించి శివశక్తి పాయింట్కు సమీపంలోని ఐట్కెన్ బేసిన్ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న పురాతన కాలం నాటి ఒక భారీ క్రేటర్ అంటే బీలం, ఈ బీలంను గుర్తించిందని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉండే ఇస్రో అనుబంధ సంస్థ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ బీలంపై మరిన్ని పరిశోధనలు జరిపితే చంద్రుడి భౌగోళిక చరిత్రను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని వీరు తెలిపారు. విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్గా కేంద్రం ప్రకటించింది. అయితే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2023లో చేపట్టింది. ఇది చంద్రయాన్ కార్యక్రమాల్లో ఈ 3వ ప్రయోగం. అయితే దక్షిణ ధ్రువం ఐట్కెన్ బేసిన్, చంద్రుని వైపున ఉన్న దక్షిణ ధ్రువం పైన ఐట్కెన్ బేసిన్ సౌరవ్యవస్థలోనే అతి పెద్దది మరియు ప్రాచీనమైనది. ఇది 168 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక భారీ బీలము. దీని దిగువ కేంద్రం ముదురు నీలం మరియు ఉదా రంగులో ఉండగా దీని అంచు ఉన్న పర్వతాలు అవశేషాలు ఎరుపు మరియు పసుపు రంగులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా మరొక సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు చెస్ ఒలింపియాడ్ సంబంధించి 45వ చెస్ ఒలింపియాడ్లో భారతదేశం చరిత్ర సృష్టించింది. సో దీనికి సంబంధించి మనం ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించాము. హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ప్రతిష్టాత్మకంగా జరిపిన 45వ ఫీడే చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో మరియు మహిళల విభాగంలో భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలను గెలుచుకుంది. భారత్ ఇప్పటివరకు 4 పతకాలు సాధించింది. వాటిలో పురుషుల విభాగంలో 2014 మరియు 2022లో కాంస్యం, 2020లో రష్యాతో కలిపి సంయుక్తంగా స్వర్ణం సాధించగా వర్చువల్గా టోర్నీ జరిగినందున ఆ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చేర్చలేదు. 1924లో ప్రారంభమైన ఈ చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగతంగా భారత్ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి. 2018 తర్వాత 2 విభాగాల్లో స్వర్ణ పతకాలను తొలిసారిగా భారత్ సాధించింది. ఈ చెస్ ఒలింపియాడ్లో ఒకేసారి ఓపెన్ మరియు ఉమెన్ కేటగిరీలో 2 స్వర్ణాలు సాధించిన సోవియట్, చైనా, రష్యా తర్వాత భారతదేశం 3వ దేశంగా నిలిచింది. చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా థర్డ్ టాపిక్ వచ్చేసి ఇండియా నేపాల్ రిలేషన్షిప్ సంబంధించి. అయితే ఇండియా నేపాల్ మైత్రి యాత్రకు సంబంధించిన ట్రైన్ ప్రారంభించారు. అశ్విని వైష్ణవ్ ఫ్లాగ్స్ ఆఫ్ భారత్ గౌరవ్ డిలక్స్ ట్రైన్ ఫర్ 10 years లాంగ్ కల్చరల్ జర్నీ త్రూ ఇండియా అండ్ నేపాల్. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు వెబ్సైట్స్లో ఉన్న ఈ ఆర్టికల్స్ని అయితే పోస్ట్ చేశాను. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రూట్ వచ్చేసి ఢిల్లీ నుంచి జనక్పూర్, నేపాల్లోని జనక్పూర్ వరకు ఉంటుంది. స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అయోధ్య, వారణాసి, సీతామఢీ, జనక్పూర్, కాఠ్మండు, పోఖరా. సో ఈ ట్రైన్ భారత్ గౌరవ్ డిలక్స్ ఏసీ ట్రైన్ విత్ ఎయిర్ కండిషనింగ్, ఫైన్ డైనింగ్ అండ్ మోడర్న్ ఎమ్యూనిటీస్, ఎన్హాన్స్ సెక్యూరిటీ మెజర్స్. కేంద్ర ప్రభుత్వం రైల్వేల ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ సందర్శించాలన్న ఉద్దేశంతో భారత్ గౌరవ్ యాత్ర సిరీస్లో భాగంగా ఈ నూతన సర్వీసెస్ ప్రారంభించింది. ఈ యాత్రకు ఇండియా నేపాల్ మైత్రి యాత్ర అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు అయోధ్య, కాశీ, సీతామఢీ, జనక్పూర్, పశుపతినాథ్, బిండియా, బస్ని టెంపుల్లను దర్శించవచ్చు. ప్రయాణికుల బస ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా భారతీయ రైల్వే ఇస్తుంది. ఈ గౌరవ్ డిలక్స్ టూరిస్ట్ రైలు ద్వారా భారత్ నేపాల్ భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వ సంబంధాలు మెరుగుపడతాయి. అయితే ఈ భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్ట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే దేశంలోని విశిష్టమైన ప్రదేశాలను సందర్శించడంతో పాటు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే లక్ష్యంతో రైలు ప్రయాణం ద్వారా అనుసంధానించడానికి భారత్ గౌరవ్ పథకాన్ని 2021లో రైల్వే మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు IRCTC ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
సో ఫ్రెండ్స్, ఇది కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. పైగా ఇందులో మన పక్క నైబరింగ్ కంట్రీస్తో ఇన్వాల్వ్మెంట్ కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి అంశాలు చాలా చాలా కీలకం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే మన చుట్టూన్న దేశాలను ఆర్థిక వ్యవస్థలోనో గొడవల్లోనో ఏదో విధంగా సమస్యల్లో ఇరుక్కుంటున్నాయి. సో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం చుట్టూ వివిధ అల్లకల్లోలాలు జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం వాటిని ఎలా డీల్ చేస్తుంది అనే అంశాలను మనం చూస్తే కొంచెం లోతుగా వెళ్ళి చూసినప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు చాలా కీలకం. కాబట్టి ఎగ్జామ్స్లో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో మరొక అంశం, 44 ఇయర్స్ తర్వాత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన చైనా. సో ఇక్కడ ఫోటో చూడవచ్చు, అది వాళ్ళ వెబ్సైట్లో నుంచి తీసుకున్నాం మనము. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా టార్గెట్ చేసింది. చైనా దళాల శిక్షణ, ఆయుధ శక్తి, నిర్ణీత లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వంటి అంశాలను విశ్లేషించేందుకు ఈ క్షిపణి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఆధీనంలో ఉన్న సాంప్రదాయ అణుక్షిపణులను మోడర్న్ చేసేందుకు ఇటీవల బీజింగ్ చర్యలు చేపట్టింది. అమెరికాలోని మిజైల్ డిఫెన్స్ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలు వంటివి సంతరించుకోవాలనే లక్ష్యంగా, అంటే అమెరికా స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంగా వీటిని చేపడుతుంది. చైనా దగ్గర దాదాపు 500 అణు వార్హెడ్లతో పాటు 350 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్టు సమాచారం. 2030 నాటికి అణు వార్హెడ్ల సంఖ్య 1000 దాటొచ్చని అమెరికాలోని పెంటగాన్ అంచనా వేసింది. భూ ఉపరితలంపైకి ప్రయోగించే మిజైల్ సాయిల్స్ మిజైల్ లాంచ్ ఫెసిలిటీ, ఆల్సో నౌన్ యాజ్ అండర్ గ్రౌండ్ మిజైల్ సిలోను చైనా నిర్మించడం మొదలుపెట్టింది. చైనా అణు సామర్థ్యాలు క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ స్థాయిని మించిపోయాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నప్పటికీ చైనా మాత్రం అణ్వస్త్రాల వినియోగానికి వ్యతిరేకంగా ఉందని చెబుతుంది. 1980 తర్వాత చైనా సముద్రంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. సో ఫ్రెండ్స్, మనకు నైబరింగ్ కంట్రీస్లో జరిగే అతి ముఖ్యమైన డెవలప్మెంట్స్ ప్రతిదీ మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏ ఎగ్జామ్లో అయినా జనరల్ స్టడీస్ పేపర్లో మనకు కరెంట్ అఫైర్స్, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత అంశాలతో పాటు సెకండ్ పాయింట్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అనేసి ఖచ్చితంగా ఒక సపరేట్ ఒక టాపిక్ ఇస్తారు. కాబట్టి ఈ టాపిక్ నుంచి మినిమం 8 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు నెక్స్ట్ టాపిక్ చూస్తే అరుణిక ఆర్కా అనే సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని. సో ఇది చూడవచ్చు, మనకు ఆన్లైన్లో దీన్ని ప్రారంభించారు. అరుణిక ఆర్కా అనే సూపర్ కంప్యూటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 26న పూణేలో ప్రారంభించారు. వాతావరణ సూచనలను మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్ ఏకంగా 3 రెట్లను పెంచింది. అంటే ఫ్రెండ్స్, ఈ సూపర్ కంప్యూటర్లతో ఏంటంటే మన వాతావరణ సూచనల్లో మనం ఇప్పుడు ఇచ్చే రిపోర్ట్స్ని ఇంకా అక్యురసీతో రిపోర్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్లో వాతావరణ పరిశీలనకు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని 22 పెటాఫ్లాప్స్కు పెంచారు. ఇందుకోసం ఏకంగా 850 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్లు 12 కిలోమీటర్ల గ్రిడ్ పరిమాణంలో ఉన్న ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తాయి. దీంతో అప్పటికప్పుడు హఠాత్తుగా మారిపోయే వాతావరణ పరిస్థితుల్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతున్నాయి. సో పూణేలోని ఆర్కా సూపర్ కంప్యూటర్ వాతావరణ నమూనాలతో పాటు వాతావరణ మార్పులపైన పూర్తిస్థాయిలో విశ్లేషణ అందిస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ల ఆధారంగా పనిచేసేలా దీన్ని రూపొందించారు. వాతావరణ సూచనలు, ముఖ్యంగా ఇటీవల కాలంలో పెరిగిన అసాధారణ వాతావరణ పరిస్థితుల గురించి ముందే అక్యురసీతో హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుంది వీటి ద్వారా. అలాగే నోయిడాలోని అరుణిక సూపర్ కంప్యూటర్ సైతం వాతావరణ సూచనలు జారీ చేయడంలో సహాయపడుతుంది. అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తినప్పుడు ఆకస్మిక వరదలు, హఠాత్తుగా సంభవించే కుండపోత వర్షాలు, పిడుగులు పడే ప్రాంతాలను గుర్తించి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ అరుణిక సూపర్ కంప్యూటర్ అందిస్తుంది. దామిని యాప్ పిడుగులను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం దామిని లైటింగ్ అలర్ట్ అనే ఒక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని 2022లో కేంద్ర భూ వైజ్ఞానిక శాఖ
కింద పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ రూపొందించింది. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించి ఈ యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇది అలర్ట్స్ని ఇస్తూ ఉంటుంది. చదువుకోని వారికి కూడా ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలర్ట్ సౌండ్ ద్వారా విపత్తును ముందుగానే పసిగట్టవచ్చు. అంతేకాకుండా పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇది చాలా మనకు ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన అంశం కాబట్టి 850 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అయితే మనకి ఇక్కడ చూస్తే ఇందులో ముఖ్యంగా 3 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అరుణిక ఆర్కా కంప్యూటర్స్. అయితే మనకు ఈ ఆర్కా సూపర్ కంప్యూటర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తూ మనకు ఈ వరదలు కానీ కుండపోత వర్షాలు పిడుగులు పడే వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తుంది. అదేవిధంగా మనకు ఇది అరుణిక అనే సూపర్ కంప్యూటర్ వాతావరణం ఫోర్కాస్టింగ్ సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. అత్యంత అక్యురసీతో కూడిన సమాచారం. ఇంకొకటి ఈ దామిని యాప్ని కేంద్రం ప్రారంభించింది కాబట్టి ఈ యాప్ గురించి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే దీని పూర్తిగా పేరు చూస్తే దామిని లైటింగ్ అలర్ట్ యాప్. సో మనం దామిని అన్నప్పుడు అంటే ఇలాంటి పదాలను బేస్ చేసుకొని ఇస్తారు ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్లో. ఎందుకంటే మనం వీటిని మినిమం ఒకసారైనా చూడకుండా ఎగ్జామ్ ముందు రివిజన్ చేయకుండా పోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాము. అంటే సాధారణ ప్రజలు కూడా ఉపయోగించవచ్చు, కానీ అలర్ట్ యొక్క సౌండ్ ఆధారంగా విపత్తును పసిగట్టవచ్చు అంట. కాబట్టి ఈ పాయింట్ అయితే మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను, రైల్ రక్షక్ దళ సంబంధించి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇండియా సర్పాసెస్ జపాన్ టు బికేమ్ థర్డ్ లార్జెస్ట్ పవర్ ఇన్ ఏషియా పవర్ ఇండెక్స్. సో ఇక్కడ చూడవచ్చు మనకు టోటల్ సూపర్ పవర్స్లో ఇండియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా ఉండగా ఆసియాలో మాత్రం ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. సో మనం ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యాలను వెనక్కి నెట్టి సో మనకు పవర్ విషయంలో భారతదేశం 3వ ర్యాంకును సాధించింది. సో ఆసియా పవర్ ఇండెక్స్ 2024లోని ముఖ్యమైన అంశాలను చూద్దాము. ఆస్ట్రేలియాకు చెందిన లోవిస్ సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో అమెరికా 81.7 స్కోర్తో తొలి స్థానంలో నిలవగా, చైనా 72.7, భారత్ 39.1, జపాన్ 38.9 స్థానాలు, ఆస్ట్రేలియా 31.9. అయితే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా రష్యా మనం సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంటుందని భావిస్తాం. బట్ రష్యా 6వ స్థానంలో నిలిచింది, భారత్ 3వ స్థానంలో నిలిచింది. సో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యాలు ఉన్న 27 దేశాలు ప్రాంతాలలో ఈ సూచీని రూపొందించారు. ఈసారి జపాన్కు వెనక్కి నెట్టి భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. భారతదేశం ఆసియా పవర్ ఇండెక్స్లో 3వ స్థానానికి చేరుకోవడానికి ప్రధాన కారణాలు బలమైన ఆర్థిక వృద్ధి, సో యువ జనాభా అంటే భవిష్యత్ సామర్థ్యం ఉంది, ప్రాంతీయ భద్రత, దౌత్యపరమైన ప్రభావం వంటి అంశాలు ఇందులో కీలకంగా ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే కొనసాగింది. అలాగే కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతదేశం అద్భుతంగా పుంజుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ 4.2 రెట్ల మేర పెరిగింది. 2018లో లోవి ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే పవర్ డైనామిక్స్ రేటింగ్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు రష్యా 6వ స్థానం, ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ ఆస్ట్రేలియా, సిక్స్త్ వచ్చేసి రష్యా. సో ఫ్రెండ్స్, ఇది మనకు అతి ముఖ్యమైన ఆసియా పవర్ ఇండెక్స్ 2024. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి కూడా వార్తల్లో ఉంది. సో ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే ఫ్రెండ్స్, ఇది మేక్ ఇన్ ఇండియా ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ మనము మూమెంటమ్ ఇన్ అవర్ ఫేవర్ సేస్ పిఎం ఆన్ 10 years ఆఫ్ మేక్ ఇండియా. సో ఈ మేక్ ఇన్ ఇండియాకి 10 years పూర్తయిన సందర్భంగా ఈ ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, ఇంకా కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రారంభించిన పథకాలు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7, 8 సంవత్సరాలు ఇట్లా పూర్తి చేసి ఉంటాయి. కాబట్టి వీటి మీద వచ్చే సమ్మరీ, సో ఓవరాల్ అవుట్పుట్ ఏందనే అంశాలను బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది.
భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారత్ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని 2014 సెప్టెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం దేశ తయారీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసింది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారత్ అవతరించేందుకు దోహదపడింది. దేశీయంగా తయారీ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు, ఎన్నో రంగాల్లో తయారీకి ప్రోత్సాహకాలు కల్పించేందుకు 2020లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ని నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది. సో ఈ కార్యక్రమం యొక్క ప్రభావం, 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దీని ప్రభావం ఏ విధంగా ఉందనే అంశం ఇది మనకు చాలా కీలకం. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. టెక్స్టైల్స్, సిరామిక్స్, ఆట బొమ్మలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఫార్మా వంటి రంగాల్లో దేశీయ సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. వ్యాపారం సులభతర నిర్వహణలో భారత్ 14 స్థానాలు మెరుగుపడితే 190 దేశాల్లోకెల్లా 63వ స్థానానికి చేరుకుంది. దేశ అవసరాలు తీర్చడంతో పాటు ఎక్స్పోర్ట్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ మ్యాక్సిమం స్థాయికి అనగా $778 బిలియన్ చేరుకుంది. సో ఈ లక్ష్యం చేరుకోవడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చాలా ఉపయోగపడింది. 2014-15లో విదేశాల నుండి మొబైల్ ఇంపోర్ట్స్ 48,609 కోట్లు ఉండగా మనకు 2023-24 నాటికి ఈ ఇంపోర్ట్స్ విలువ 80% తగ్గింది. అంటే 48 కోట్ల విలువైన మొబైల్స్ మనం దిగుమతి చేసుకునే వాళ్ళము ఈ మనకు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. అలాంటిది ప్రస్తుతం ఈ సంవత్సరం నాటికి మనం కేవలం 7,665 కోట్ల విలువైన మొబైల్స్ మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం. సో అవసరాలు, కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ మనకు దిగుమతులు తగ్గుతున్నాయంటే మన దేశంలో తయారీ రంగం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని మనం చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ వీడియోస్లో కవర్ చేసే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాకు ఇది అమలు కాబట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చాం. సో ఈ అంశం మీద మేక్ ఇన్ ఇండియాకు 3 years కంప్లీట్ అయింది, దాని ప్రభావం ఏంటనే అంశం మీద ఈ ఒక్క వీడియో, అంటే నేను ఇక్కడ దీనికి PDF కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇది చదివితే సరిపోతుంది. మళ్ళీ ఈ టాపిక్ గురించి మళ్ళీ వేరే వీడియోస్ కావచ్చు, వేరే మ్యాగజైన్స్లో కానీ చదవాల్సిన అవసరం లేకుండా. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ మంత్ నుంచి ప్రతి నెల మంత్ చివరిలో కూడా ఓవరాల్గా మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక దగ్గరనే పెట్టేసి టోటల్ PDF కూడా మీకు ఉచితంగా అందుబాటులో ఉంచుతాను. కాబట్టి ఈ వీడియోస్ ఫాలో అయ్యి దాన్ని చదివితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ కార్యక్రమం అమలు కారణంగా తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కరోనా మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రెడ్ సీ సంక్షోభాల్లోనూ దేశీ GDP తయారీ రంగం వాటా యథావిధిగా కొనసాగింది. రక్షణ ఉత్పత్తులు, అంతరిక్షం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీ, నిర్మాణ రంగం, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బొగ్గు తవ్వకం, ఈ-కామర్స్, ఫార్మా, పౌర విమానయానం, కాంట్రాక్టు తయారీ తదితర రంగాల్లో స్థానిక తయారీకి ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. గడిచిన 10 ఆర్థిక సంవత్సరాల్లో FAI 119% పెరిగి $667 బిలియన్ చేరుకుంది. ఇందులో 90% ఆటోమేటిక్ మార్గంలోనే వచ్చింది. మేక్ ఇన్ ఇండియా ప్రచారం వివిధ రంగాలలో ఎగుమతుల పెరుగుదల చూద్దాం. దేశంలో స్టార్టప్ల సంఖ్య 2014లో 350 ఉండగా 10 సంవత్సరాల్లో స్టార్టప్ ఇండియా ప్రోగ్రాం కింద నమోదైన వాటి సంఖ్య 1,48,000. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కంపారిజన్, సో మనం 2014లో 350 స్టార్టప్లు మాత్రమే ఉన్నాయి, చాలా తక్కువ. కానీ స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రాం తీసుకొచ్చిన తర్వాత వీటి సంఖ్య పెరిగి 1,48,000 పెరిగింది. సో టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వచ్చే స్టార్టప్లలో 45% వాటాను 2014 నుండి మంజూరు చేసిన 1 కోటి పేటెంట్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో స్టార్టప్ ప్రారంభించిన ప్రతి గంటకు 15 లక్షల ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. MSMEలకు సంబంధించి ఉద్యమం పోర్టల్లో 1.85 కోట్ల మహిళా యాజమాన్యంలోని ఎంటర్ప్రైజెస్తో సహా 4.91 కోట్లకు పైగా నమోదిత MSMEలు కొనసాగుతున్నాయి. నమోదిత యూనిట్లు 21 కోట్ల ఉద్యోగాలను సృష్టించాయి.
సో 2022-23లో భారతదేశ జీడిపికి 30% తన వాటాను అందించడం జరిగింది. మౌలిక సదుపాయాల మెరుగుదల, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీ, రోడ్డు రైల్ నెట్వర్క్తో విస్తరణతో సహా అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మేక్ ఇన్ ఇండియాతోనే ప్రారంభమయ్యాయి. ఇది లాజిస్టిక్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా పారిశ్రామిక యూనిట్లకు సపోర్ట్ చేస్తుంది. డిజిటలైజేషన్ మరియు సాంకేతిక పురోగతి, మేక్ ఇన్ ఇండియాతో డిజిటలైజేషన్, సాంకేతిక పురోగతి అనేక రంగాలలో కూడా కనిపించింది. ఎలక్ట్రానిక్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో స్వావలంబన పెరిగింది. మొబైల్ తయారీలో భారతదేశం అగ్రదేశంగా మారింది. యాపిల్, శాంసంగ్ సహా అనేక ఇతర ప్రపంచ కంపెనీలు భారతదేశంలో మొబైల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. 2014లో భారతదేశంలో కేవలం 2 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసేవి. ఇది 2020 నాటికి 200 కంటే ఎక్కువ యూనిట్లకు పెరిగింది. రక్షణ రంగంలో స్వావలంబన, మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించింది. భారతీయ కంపెనీలు ఇప్పుడు సైనిక పరికరాలు, ఆయుధాల ఉత్పత్తికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయి. రక్షణ రంగంలో FAI పరిమితి ప్రభుత్వం 70% పెంచింది. తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ సహా అనేక స్వదేశీ రక్షణ పరికరాలు దీని ఆధారంగా మనం తయారు చేయడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా ఇతర ప్రధాన విజయాలు. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ముఖ్యంగా ఇంతసేపు ఎందుకు చెప్తున్నాను, ఇంత మ్యాటర్ ఎందుకు ఇస్తున్నానంటే ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి దీని మీద మనం ఇక్కడ ఇచ్చిన ఈ PDFలో నేను ఇస్తున్న ప్రతి పాయింట్ను మీరు ఖచ్చితంగా స్పష్టంగా చదవండి. మేక్ ఇన్ ఇండియా ఇతర ప్రధాన విజయాలు. సో 2023-24లో 1.55 లక్షల కోట్ల విలువైన ఖాదీ విక్రయాలు, PSII పథకం కింద 1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది 8.5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. 4 లక్షల కోట్లకు పైగా ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. 2020లో జాతీయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసినప్పటి నుంచి ఎగుమతులు 239% పెరిగాయి. ఫ్రెండ్స్, ఇది మనకు చాలా కీలకం. నేను పదే ఎందుకు చెప్తున్నాను, ఎంతసేపు ఎందుకు కేటాయిస్తున్నానంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కీలకమైనవి ఇవి. సో దీని మనము ఇండియా ర్యాంకింగ్ సంబంధించి ఒక ప్రీవియస్ UPSC క్వశ్చన్ ఉంది, చూద్దాము. ద గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై ద. సో అంతర్జాతీయ పోటీతత్వ నివేదిక ఎవరు పబ్లిష్ చేశారనే దాని మీద 2019లో క్వశ్చన్ వచ్చింది. దీనికి ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఈజ్ రిలీజ్ బై ద ఫాలోయింగ్. సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది అంటే ఈ ఇండెక్స్ల మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది దాని మీద నేను ఒక వెబ్సైట్ నుంచి ఇది పికప్ చేసుకున్నాను. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో నేను ఇంపార్టెంట్ ఇండిసెస్ ఏమున్నాయి, దాంట్లో ఇండియా ర్యాంక్ ఏముంది, సో దాని యొక్క ప్రత్యేకతలు ఏంటనే దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, మన RS ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీరు మరిన్ని గ్రూప్లకు షేర్ చేయండి. సో ఇది ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలనేది నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో మీ ప్రోత్సాహం ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. సో ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.